ప్రార్థన. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీరు మా జీవితాల్లో దయచేసిన ఈ మరొక భాగ్యాన్ని బట్టి, మరొక అవకాశాన్ని బట్టి, మరొక చక్కని దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ప్రత్యేకించి సమయంలో చిన్న మందగా చేరి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ నామాన్ని మహిమపరుస్తూ నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మా జీవితాల్లో దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మరి ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని వింటున్న మేము, మా జీవితాలు ఆన్లైన్లో ప్రభావ ఎంతమంది అయితే మీకు పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్నారు, వినడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు, బిడ్డలందరినీ కూడా ప్రభావ మీ వాక్కు ద్వారా ఆదరించండి, బలపరచండి. ప్రత్యేకంగా ప్రభావ ఈ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ద్వారా మా ప్రాంతాలు, మా ప్రజలు మరి చాలా విపరీతమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుండగా మీ నామంలో మా ప్రాంతాలను, మా ప్రజలను జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ఆదరణ, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము దయచేయండి. ప్రత్యేకించి ప్రభావ మా సంఘము కొరకు, సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరు ఎలాంటి అనారోగ్యాల్లో ఉంటున్నారు, ఎవరు ఎలాంటి బాధల్లో ఉంటున్నారు, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభావ ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ఆదరణ, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము దయచేసి ఈ కష్టకాలంలో మీరే వారిని నడిపించమని, కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని వినబోతుండగా ప్రియ తండ్రి నాతోనూ మాతోనూ మాట్లాడమని ప్రార్థన. మీ మాటలు వినే చెవులను, గ్రహించే హృదయాలను మీ వాక్య ప్రకారంగా మా జీవితాలు కట్టుకోగలిగిన ఆత్మీయ జ్ఞానాన్ని మాకు దయచేసి మీ వాక్కు ద్వారానే ఆదరించమని, బలపరచమని, మా ద్వారా, మా జీవితాల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోమని ముందున్న సమయాన్ని మీ చేతుల్లో పెడుతూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. గత కొన్ని వారాలుగా మనము ఆదికాండ ధ్యానాలు పక్కన పెట్టాము. మీ అందరూ తెలుసు, ఎందుకంటే గుడ్ ఫ్రైడే ఆరాధనలు కావచ్చు, ఈస్టర్ ఆరాధనలు కావచ్చు, మిగతా కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఆదికాండ ధ్యానాలు పక్కన పెట్టాం. మరి ఈ రోజున దేవుని చిత్తమైతే మరొకసారి ఆదికాండంలో నుండి మనము మన ధ్యానాలు ఆరంభం చేసుకోవడానికి దేవుడు కృప చూపుతూ వస్తున్నాడు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకించి మీ అందరూ తెలుసు అనుకుంటాను, జ్ఞాపకం ఉంది అనుకుంటాను. పోయినసారి మనం ఆదికాండంలో నుండి 28వ అధ్యాయం దేవుని మందిరము అనేటువంటి ఆ అంశాన్ని తీసుకొని దాంట్లో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. యాకోబు తన తండ్రిని మోసం చేసి, ఒక విధంగా తన అన్నను కూడా మోసం చేసి, ఆశీర్వాదాలు దొంగిలించి, ప్రాణభయం చేత పారిపోతూ బేతేలు అనేటువంటి స్థలంలో ఆయన పొద్దుగుంకినందువల్ల అక్కడ ఆగిపోతాడు. ఆ రాత్రి దేవుడు దర్శనం ద్వారా అతన్ని దర్శిస్తాడు. ఆ దర్శనాన్ని పొందినటువంటి యాకోబు లేచి ఆ స్థలాన్ని ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని ఆయన చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో, ఎందుకు ఆ స్థలాన్ని దేవుని మందిరముగా ఆయన భావించినాడో వాక్యంలో నుండి మనం నేర్చుకుంటూ వచ్చాం. 3 విషయాలు మనం ఆ రోజున నేర్చుకున్నాం. ఎందుకంటే ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు గనక ఆ స్థలము దేవుని మందిరం అని యాకోబు పిలిచాడు. రెండవదిగా ఆ స్థలములో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ వచ్చాడు గనక ఆ స్థలము దేవుని మందిరం అని యాకోబు చెప్పాడు. అదేవిధంగా దేవుడు ఉన్నటువంటి ఆ స్థలం పట్ల, దేవుడు తనతో మాట్లాడిన ఆ స్థలము పట్ల యాకోబు ఏ విధంగా స్పందించాడు అంటే ఆ స్థలము ఎంతో భయంకరమని, ఆయన ఆ స్థలానికి గౌరవం ఇచ్చినట్టుగా, ఆ స్థలానికి ఎంతో విలువ ఇచ్చినట్టుగా మనం చూస్తూ వచ్చాం. ఈ రోజున దేవుని చిత్తమైతే 29వ అధ్యాయంలో నుండి ఇంకొక అంశాన్ని మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యాకోబు ఆ విధంగా పారిపోతూ పద్దనరాము అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. అక్కడ తన తల్లిగారి అయిన రిబ్కా యొక్క సహోదరుని ఇంటికి ఆయన మరి వెళుతాడు. ఆయనకు 2 కుమార్తెలు ఉంటారు. మరి అక్కడ ఆయన వారితో మాట్లాడి, అదేవిధంగా వారితో కలిసి ఆ ప్రాంతంలో ఆయన మరి నివాసం చేస్తూ వచ్చినట్టుగా ఆ ప్రాంతాల్లో ఆ భాగంలో మనకు తెలుసు. మొదటి 13 వచనాలు చదివితే యాకోబు తన తండ్రి నుండి తన అన్నయ్యన ఏశావుకు భయపడి పారిపోయి తన బంధువైన లాబాను ఇంటికి చేరుకుంటాడు. ఆ లాబానుకు 2 కుమార్తెలు ఉంటారు. వారి పేర్లు రాయబడ్డాయి 16వ వచనంలో. లేయా, అదేవిధంగా రాహేలు అనే పేర్లు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం.
అయితే యాకోబు రాహేలును ప్రేమించినట్టుగా మరి లాబాను దగ్గర 7 సంవత్సరాలు కొలువు చేస్తానని, జీతం చేస్తానని, రాహేలును తనకిచ్చి వివాహం చేయాలని ఆయన ఉడంబడిగా చేసుకొని ఆయన అక్కడ ఆ లాబాను ఇంట్లో ఒక పనివాడుగా, కొలువు చేసేవాడుగా మరి అక్కడ 10 సంవత్సరాలు ఉండిపోయినట్టుగా మనం చూస్తాం. లాబాను ఏం చేస్తాడు అంటే ఆ 7 సంవత్సరాలు ఆయన కొలువు చేసిన తర్వాత రాహేలును ఇచ్చి వివాహము చేయడానికి బదులుగా మరి లేయాను ఇచ్చి యాకోబుకు వివాహము చేసినట్టుగా మనం చూస్తాం. ఇది ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. కానీ ఈ రోజున మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే లేయా గురించి మాత్రమే మనం నేర్చుకోబోతున్నాం. ఎవరి గురించి? లేయా గురించి, లేయా జీవితం గురించి ఈ రోజున మనం ధ్యానం చేయబోతుంటున్నాం. అయితే లేయా జీవితంలో మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎంతో ఆశ్చర్యకరంగా ఆమె జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ యొక్క పరిస్థితి ఆమె జీవితంలో మనము చూడగలుగుతాము, నేర్చుకోగలుగుతాం. లేయాను చూచిన దేవుడు ఈరోజు మన అంశం. లేయా జీవితాన్ని చూసిన దేవుడు, లేయా జీవితాన్ని బాగు చేసిన దేవుడు, లేయా జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడి గురించి ఈ రోజున మనము కొన్ని విషయాలు ధ్యానం చేయబోతూ ఉన్నాం. లేయా జీవితంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైన విషయాలను ఈ రోజున నేను మీ యొక్క జ్ఞాపకానికి తీసుకురావాలి అనే ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాను. రండి చూద్దాం లేయా జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు. 29వ అధ్యాయము 17వ వచనం. లేయా జబ్బు కళ్ళు కలది అని వ్రాయబడి ఉంది. లేయా గురించి ఆమె వయస్సు ఇంత అని వ్రాయబడలేదు, ఆమె ఎత్తు ఇంత ఉంది అని వ్రాయబడలేదు, ఆమె అందం గురించి వ్రాయబడలేదు. కానీ రాహేలు చాలా సౌందర్యవతి అని వ్రాయబడింది. కానీ లేయా గురించి అటువంటి ప్రస్తావన బైబిల్లో లేదు అని మనం చూస్తూ ఉన్నాం. లేయా జబ్బు కళ్ళు కలది అని మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో మీరు ఒకవేళ చదివితే టెండర్ ఐస్ అని వ్రాయబడి ఉంటుంది. టెండర్ అంటే మృదువైన, మెత్తగా ఉన్నటువంటి అనే మాట వస్తుంది. కానీ ఇంకో విధంగా చూస్తే ముడితే పగిలిపోయేటువంటి, లేకపోతే చాలా డెలికేట్గా ఉన్నటువంటి అనేటువంటి అర్థం కూడా అక్కడ మనకు కనబడుతుంది. ఈ జబ్బు బహుశా లేయాకు పుట్టుకతో వచ్చిన జబ్బు కావచ్చు, లేక మధ్యలో అయినా ఈ జబ్బు ఆమెకు వచ్చి ఉండవచ్చు. కాకపోతే లేయా గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే లేయా జబ్బుతో ఉన్న కళ్ళు కలిగినటువంటి స్త్రీ. మరి ఈ మాట ఎందుకు రాయబడింది? లేయా జబ్బు గల కళ్ళు ఉన్నాయి, జబ్బుతో ఉంది, వ్యాధితో ఉంది, రోగంతో ఉంది, ఒక బలహీనతతో ఉన్నది అని ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తే లేయా ఒకటే కాదు, ఈ మాటలు వింటున్న మనము మన జీవితాల్లో కూడా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక జబ్బు, ఏదో ఒక విధానమైనటువంటి ఒక రుగ్మత మనము కలిగి ఉన్న వాళ్ళమే అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇక్కడ లేయా జబ్బు కళ్ళు కలది అని వ్రాయబడినప్పటికీ కూడా మనకు విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే లేయా దేవుని చేత సృష్టించబడినటువంటి వ్యక్తి, లేదా లేయాకు జన్మనిచ్చిన వాడు దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉంది. లేయా మాత్రమే కాదు, ఈ మాటలు వింటున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి బలహీనతతో ఉన్నా, ఎలాంటి అంగవైకల్యముతో ఉన్నా, ఒకవేళ నీ కళ్ళు కాకపోతే నీ కాళ్ళు కాకపోతే చేతులు, లేకపోతే చేతులు కాకపోతే నీ చెవులు, లేకపోతే నీ ఆకారము అంగవికారముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను సృష్టించినాడని, దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా తయారు చేశాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవలసిన అవసరత ఉన్నది అని నేను ఇక్కడ మీకు
జ్ఞాపకం చేస్తుంటున్నా. లేయా జబ్బు కండ్లు కలిగి ఉన్నదైనప్పటికీ కూడా ఆమెకు ఆకారాన్ని ఇచ్చింది దేవుడు, ఆమెకు జన్మనిచ్చింది దేవుడు. ఆమె జన్మ వెనుక దేవుని హస్తము ఉన్నది అన్నట్టుగా మనందరి జీవితాల వెనక, మనందరి జన్మల వెనకాల, మనందరి యొక్క ఆకారం అనండి, రూపం అనండి, లేకపోతే మన యొక్క షేప్ అనండి, మన వీటన్నిటి వెనకాల దేవుని యొక్క హస్తము ఉన్నది అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు అనుకుంటాను, దేవుడు మోషేను పిలిచి, నా ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, చాలా బాధలు పడుతున్నారు, నేను వాళ్ళను విడిపించాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించి నేను చూపే దేశానికి వాళ్ళు తీసుకొని రావాలి అని మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే ఏమంటాడు? నిర్గమకాండము 4వ అధ్యాయము ఒకసారి 10వ వచనం చదువుతారా? నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను చాలు. ఈ భాగంలో చూస్తే అక్కడ మోషే దేవుడితో అంటున్నాడు, అయ్యా నేను పుట్టిన కాడి నుండి కానీ, నువ్వు నాతో మాట్లాడినప్పటి నుండి కానీ నేను సరిగా మాటలు మాట్లాడేవాడిని కాదు, నాలుక మాంద్యము గలవాడను, నోటి మాంద్యము గలవాడను, నాకు మాటలు సరిగా మాట్లాడడం రాదు, కనుక నన్ను పంపవద్దు అన్నట్టుగా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు కదా. అంటే మోషే కూడా ఒక బలహీనత కలిగి ఉన్నాడు, మోషే కూడా ఒక వీక్నెస్ కలిగి ఉన్నాడు. చూడడానికి బాగానే ఉండొచ్చు మోషే, కానీ ఆయన నాలుక మాంద్యము గలవాడు, లేకపోతే నోటి మాంద్యము గలవాడు. మాట్లాడుతూ ఉంటే మాటలు కొన్ని అర్థం కావు. ఇక్కడ వాక్యాలు మనం చూస్తున్నాము, లేయా జబ్బు కండ్లు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మోషే కూడా అంటున్నాడు, నేను నోటి మాంద్యము గలవాడను గనుక నన్ను ఐగుప్తుకు నువ్వు పంపవద్దు అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? 11వ వచనం చదువుదాం. మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ఇక్కడ దేవుడు మాట్లాడే మాటలు ఇక్కడ లేయా జీవితాన్ని మనం పోల్చి చూడాలి. దేవుడు అక్కడ మోషేతో అంటున్నాడు, మూగవాణ్ణి కానీ, అదేవిధంగా చెవిటి వాణ్ణి కానీ, లేకపోతే దృష్టి గలవాణ్ణి కానీ, లేకపోతే గుడ్డివాణ్ణి కానీ పుట్టించింది ఎవరో తెలుసా? నేనే అంటున్నాడు. కొన్నిసార్లు నాలాగా లావున్న వాళ్ళు లావున్నామని బాధపడతారు. చాలా బక్కగా ఉన్న వాళ్ళు అయ్యో నేను లావు కావడం లేదని బాధపడతారు. అందం ఉన్న వాళ్ళేమో ఇంత అందం ఎందుకు ఇచ్చాడబ్బా అని అదొక బాధపడతారు, దీన్ని ఎట్లా కాపాడుకోవాలి. అందం లేని వాళ్ళేమో నాకు దేవుడు అందం ఎందుకు ఇవ్వలేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక సత్యం నేర్చుకోవాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, నువ్వు ఏ ఆకారంలో ఉన్నప్పటికీ, ఎలాంటి బలహీనత కలిగి ఉన్నప్పటికీ నీ పుట్టుక వెనుక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ జన్మ వెనకాల దేవుని హస్తము ఉన్నది కనుక నీ జీవితంలో, నీ జీవితం యొక్క ఆ యొక్క జీవిత కాలమంతా కూడా నేను తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము ఏ పరిస్థితులలో ఉన్నప్పటికీ, ఏ వ్యాధి బాధలలో ఉన్నప్పటికీ, ఎలాంటి బలహీనతలలో ఉన్నప్పటికీ, ఎలాంటి ఆకారాల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నన్ను ప్రేమించి నాకు జన్మను ఇచ్చాడు, ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ బ్రతుకును ఇచ్చాడు అని నువ్వు తెలుసుకోవాలి, మనము గ్రహించాలి అన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, లేయా జబ్బు కండ్లు కలది, కానీ ఆమె దేవుని చేత సృజించబడింది, దేవుని చేత, దేవుని చిత్తానుసారంగా ఆమె జన్మించింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలు, బహుశా మీరు అందంగా లేకపోవచ్చు, బహుశా మీ శరీర ఆకారంలో ఏమైనా లోపాలు ఉండొచ్చు, వైకల్యాలు అనగా వైకల్యము మనకు ఉండొచ్చు.
అంత మాత్రాన మనం నిరాశపడాల్సిన పని లేదు, బాధపడాల్సినటువంటి పని లేదు, లేకపోతే నొచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను నిర్మించాడు. నీవు ఇప్పుడు కలిగి ఉన్నటువంటి ఈ రూపం, నీవు నేను కలిగినటువంటి ఈ ఆకారం, ఈ ఎత్తు, ఈ ఆరోగ్యం, ఈ అందం, ఇదంతా కూడా దేవుడు మనల్ని ప్రేమించి రూపించి ఇచ్చినటువంటి ఒక జన్మ అని మనము అర్థం చేసుకోవాలి. 139వ కీర్తనలో అక్కడ ఆ మాట రాయబడి ఉంటుంది. ఆ మాటలు దయచేసి చదువుదాం. 139వ కీర్తన 13, 14, 15 వచనాలు. అమ్మా, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. చాలు భాగంలో చూస్తే నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు అక్కడ. కనుక లేయాను కూడా నిర్మించింది దేవుడు, లేయాకు జన్మనిచ్చింది దేవుడు, లేయాకు బహుశా జబ్బు కూడా కలిగించింది దేవుడే. ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి అనారోగ్యములో ఉన్నా, ఎలాంటి లోపముతో ఉన్నా, ఎలాంటి బలహీనతతో ఉన్నా, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని మనం గ్రహించి ఆ దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప మధ్యలో ఆపివేసుకోవడానికి వీలు లేదని ఈ వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంటే మనం ఏ ఆకారములో ఉన్నను, ఏ రంగులో ఉన్నను, ఎలాంటి లోపములతో ఉన్నను, మనము దేవుని దృష్టిలో విలువైన వారమే. దేవుడు మనలను చేశాడు, దేవుడు మనలను నిర్మించినాడు, దేవుడు మనలను ఏర్పరిచినాడు, రూపాన్ని ఇచ్చినాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలని లేయా జీవితం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆమె గురించి వ్రాయబడిన మాట కాస్త బాధకరంగా ఉంది. లేయా జబ్బు కళ్ళు కలది. ఎవరైనా కన్ను సరిగా లేకపోతే గుడ్డోడా అంటే వాడు ఊరుకుంటాడా? అసలు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే దేవుడు ఆ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ జన్మను, ఆ అంగవైకల్యాన్ని దేవుడే అతనికి ఇచ్చాడు కనుక మనం దాన్ని ఏమీ చేయలేము. లేయా జబ్బు కళ్ళు కలది అని వ్రాయబడి ఉన్నప్పటికీ కూడా లేయాను దేవుడు ప్రేమించాడు, లేయాకు మంచి జన్మనిచ్చాడు. ఆ కుటుంబంలో ఎదగడానికి, పెరగడానికి దేవుడు కృప చూపినాడు. ఆమె పట్ల ఆమె జీవితము దేవుని దృష్టిలో ఎంతో విలువైనదిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా లేయా బలహీనురాలే, బలహీనత కలిగిందే, జబ్బు కళ్ళు కలిగి ఉన్నదే. అయినప్పటికీ దేవుడు ఆమెకు జన్మనిచ్చాడు. దేవుని దృష్టిలో ఆమె ఒక విలువైన జీవితాన్ని కలిగి ఉన్నది. ఎందుకంటే మోషేతో అన్నట్టుగా గుడ్డివాణ్ణి కానీ, లేకపోతే మూగవాణ్ణి కానీ, చెవిటివాణ్ణి కానీ పుట్టించేది ఎవరు? దేవుడే. అయితే రెండవదిగా లేయా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే అదే 29వ అధ్యాయము, ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం. చాలు. ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాము. మొదటిగా చూసాము లేయా జబ్బు కళ్ళు కలిగినది, ఒక బలహీనత కలిగి ఉన్నది, లేకపోతే తన జీవితంలో ఒక లోపము కలిగి ఉన్న వ్యక్తి అని లేయా జీవితాన్ని మొదటిగా చూసాం. రెండవదిగా లేయా జీవితంలో మనం చూస్తున్న మాట ఏంటంటే లేయా ప్రేమించబడలేదు. లేయా ఎవరి ప్రేమను పొందలేకపోయింది. లేయా ఎవరి ఆదరాభిమానాలను పొందలేకపోయినటువంటి జీవితంలో ఉంది. లేదా లేయా ద్వేషించబడుతూ ఉన్నది అని మనం అక్కడ వాక్యంలో మనం చదువుతూ వచ్చాం. బహుశా ఎందుకు ద్వేషించబడి ఉండవచ్చు? ఆమె ద్వేషించబడడానికి, అందరి ప్రేమను పొందకపోవడానికి, అందరి ద్వారా ఒక విధంగా చెప్పాలంటే తిట్లు లేకపోతే మాటలు పడడానికి గల కారణం ఏంటంటే ఆమె కలిగి ఉన్నటువంటి బలహీనతే కారణం. ఇక్కడ రెండవదిగా చూస్తూ ఉన్నాం, లేయా ద్వేషించబడింది. లేయా తన కుటుంబం వాళ్ళ ప్రేమను పొందలేకపోయింది.
తండ్రి ప్రేమ కానీ, తల్లి ప్రేమ కానీ, తోడబుట్టిన వాళ్ళ ప్రేమ కానీ మరి పొందలేనటువంటి జీవితంలో ఆ యొక్క పరిస్థితుల్లో లేయా ఉండిపోయింది అని చూస్తున్నాం. కానీ అక్కడ రాయబడిన మాట నాకు చాలా సంతోషం కలిగించింది. లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. హల్లెలూయా. లేయాను ద్వేషించారు. బహుశా నీ కళ్ళు చక్కగా లేవు, జబ్బుగా లేవు, అంటే రోగం కళ్ళు ఉన్నాయి, ఊసుడు కళ్ళు ఉన్నాయి, లేదా పూసులు పూస్తూ ఉంటాయి, ఎప్పుడు నీళ్లు కారుతూ ఉంటాయి, లేకపోతే అందరూ అసహించుకునే వాళ్ళేమో. పని చేసేది కావచ్చు, ఇంటి పని, ఇల్లు పని, బయట పని చేసేది కావచ్చు, కానీ ఆమె అందరి ద్వారా ద్వేషించబడింది. ఎవరి ప్రేమను పొందలేకపోయింది. లేయా ద్వేషించబడడం ఎవరు చూశారట? దేవుడు చూశాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమె జబ్బు మరియు ఆమె అందంగా లేకపోవడం వల్ల లేయా ద్వేషించబడడానికి కారణాలయ్యాయేమో. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలు, మీకున్నటువంటి లోపాలను బట్టి, మీకున్నటువంటి బలహీనతలను బట్టి, మీకున్నటువంటి అంగవైకల్యాన్ని బట్టి, మీకు లేనటువంటి ఆ పరిస్థితులను బట్టి బహుశా మీ వాళ్ళే, మీ ఇంటి వాళ్ళే, మీ ఇరుగు పొరుగు వాళ్ళే, మీ తోటి వాళ్ళే నిన్ను ద్వేషిస్తున్నారేమో, నిన్ను ప్రేమించలేని వారుగా ఉన్నారేమో. అప్పుడప్పుడు తండ్రులు కోపపడుతూ బాధపడుతూ అంటారు, ఎందుకు నా కడుపున చెడబుట్టావురా, నువ్వు పుట్టకపోయినా బాగుండు, అనవసరంగా పుట్టి నువ్వు బాధ పెడుతున్నావు అని పిల్లలను కోపగించడం మనం వింటూ ఉంటాం, ద్వేషించడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ లేయా కూడా మనుషుల ద్వారా ద్వేషించబడుతూ ఉంది. మనుషుల ప్రేమను పొందలేకపోయింది. కన్నవారి ప్రేమ కూడా పొందలేకపోయిందేమో. తోడబుట్టినటువంటి సహోదరి ప్రేమ కూడా లేని స్థితిలో లేయా ఉండిపోయిందేమో. ఎందుకంటే రాహేలు చాలా అందమైనటువంటి స్త్రీ, సౌందర్యము కలిగిన స్త్రీ. బహుశా లేయా ఒక పనికత్తెలాగా, ఇంటి చాకిరీ చేసేటువంటి ఒక పనిదానిలాగా బహుశా మారిపోయి ఉండిందేమో. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఆమెను చూస్తూ ఉన్నాడు, ఆమె జీవితాన్ని చూస్తూ ఉన్నాడు, ఆమె పట్ల ఉన్నటువంటి ద్వేషాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరెవరు ద్వేషిస్తున్నారో వాళ్ళను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి, ఏంటంటే లేయా తన మనుషుల ద్వారా ద్వేషించబడింది, కానీ దేవుని చేత మాత్రం ఆమె ప్రేమించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు నన్ను ఎవరు చూడటం లేదు, నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, నా పరిస్థితి, నా యొక్క బాధ, నా వేదన, నా కన్నీళ్లు, నా దుఃఖము ఎవ్వరు అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి భావన ఈ దినాన ఈ మాటలు వింటున్నా నీలో నువ్వు కలిగి ఉన్నావేమో నాకు తెలియదు. కానీ ఒక మాట నేను దేవుని సేవకునిగా చెప్పదలుచుకున్నా, అందరూ నిన్ను ద్వేషించిన, అందరి ద్వారా ద్వేషించబడుతూ ఉన్న నీవు లేదా నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు అన్న మాట నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నా. అవును, దేవుడు ఎందుకు చూశాడు? లేయానే ఎందుకు చూడాల్సి వచ్చింది? అందరిని చూసేవాడు కదా, అందరి జీవితాలు చూసే దేవుడు కదా. కానీ ఇక్కడ మనం గ్రహించాలి, లేయా ద్వేషించబడము దేవుడు చూశాడు అన్న విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. లేయా ద్వేషించబడము దేవుడు చూశాడు అన్న మాట అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఆమె ద్వేషించబడుతుంది అన్న సంగతి దేవుడు చూశాడు. ఇది నిజంగా ఎంతో సంతోషకరమైన విషయం. మనుషులు నేను ద్వేషిస్తారు అని దిగులు చెందొద్దు, బాధపడొద్దు, వేదన చెందొద్దు. అయ్యో నా తల్లి నన్ను ప్రేమించడం లేదు, నా తండ్రి నా గురించి పట్టించుకోవడం లేదు, తోడబుట్టిన వాళ్ళు కూడా నన్ను అసహించుకుంటున్నారు అనేటువంటి ఆ దిగులు, ఆ వేదన, ఆ బాధ, ఆ పరిస్థితులు నువ్వు కలిగి ఉండవద్దని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. దేవుడు నీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్న దేవుడు. నీ ప్రతి సమస్యను, ప్రతి దేశమును ఆయన గమనిస్తున్నటువంటి దేవుడని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. మరి ఈ సమయంలో నీవు, నేను, మనమందరం కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే లేయా ద్వేషించబడము దేవుడు చూశాడు. అప్పటికే పెళ్ళైపోయింది కదా, పెళ్ళైపోయింది, యాకోబుతో ఇచ్చి వివాహం చేయబడింది. పెళ్ళారక కానీ యాకోబుకు తెలవలేదు ఆమె రాహేలు
కాదని. అంటే ఒక మాట చెప్పన, కట్టుకున్న భర్త కూడా ఆమెను ఏం చేశాడు? ద్వేషించాడు. తోడబుట్టిన సహోదరి ద్వేషించింది, కన్న తల్లి తండ్రి ద్వేషించారు, ఆ ఇంట్లో ఉన్నవారు కూడా ప్రేమించలేకపోయారు లేయాను. ఆఖరికి వివాహం చేసుకున్న భర్త కూడా, ఇదేంటి, నేను రాహేలు కోసం కొలువు చేశాను కదా, లేయానిచ్చి నాకు ఎందుకు చేశావు? ఈమె కళ్ళు సరిగా లేవు, జబ్బు కళ్ళు ఉన్నాయి అని బహుశా కట్టుకున్న యాకోబు కూడా ఆమె పట్ల సరైన విధంగా ప్రేమించలేని పరిస్థితిలో ఉండిపోయాడేమో. ఇటువంటి ద్వేషం మధ్య అందరి ద్వారా ద్వేషించబడుతున్నటువంటి లేయా జీవితాన్ని, లేయాను దేవుడు చూస్తూ ఉన్నాడు. లేయా పరిస్థితిని చూసిన దేవుడు ఏం చేశాడు? అదే 31వ వచనంలో చక్కని మాట ఉంది. మళ్ళొకసారి ఆ మాట చదువుదాం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచాడు అని మనం అక్కడ చూస్తా ఉన్నాం. స్పష్టంగా దేవుని మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. లేయా ద్వేషించబడుట దేవుడు చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు అని మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుడు ఆమెకు మంచి సంతానాన్ని ఇచ్చాడు. అంటే ఆమె చూడడానికి బాగులేదు, ఆరోగ్యరీతిగా బాగులేదు, కానీ దేవుని ద్వారా ఆమె స్తుతించబడింది. దేవుని బట్టి ఆమె ఈ లోకంలోకి రాగలిగింది. రెండవదిగా ఆమెకున్నటువంటి ఆ బలహీనతను బట్టి అందరి ద్వారా ద్వేషించబడింది. కానీ దేవుడు ఆమెను చూశాడు, ఆమె పట్ల మనసును చూపుతున్న ద్వేషాన్ని చూశాడు, ఆమె జీవితాన్ని బాగు చేయాలనుకున్నాడు, ఆమె జీవితాన్ని కట్టాలనుకున్నాడు, ఆమె జీవితాన్ని నిర్మించాలనుకున్నాడు. అందువల్ల ఏం చేశాడంటే ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆ కింది వచనాల్లో మనం చూస్తాము. 32వ వచనంలో ఆమె ద్వారా యాకోబుకు రూబేను అనే కుమారుడు జన్మించాడు. 33వ వచనంలో షిమియోను అనే కుమారుడు జన్మించాడు. 34వ వచనంలో లేవి అనే కుమారుడు జన్మించాడు. 35వ వచనంలో యూదా అనే కుమారుడు కూడా. లేయా ఆమె 4 కుమారులను ఆమె కనింది. గమనించారా? అందరి ప్రేమను పోగొట్టుకున్న లేయా, అంగవైకల్యముతో ఉన్నటువంటి లేయా, ఎవరి ప్రేమను పొందలేనటువంటి లేయా, దేవుడు చూడడం ద్వారా, దేవుడు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా లేయా జీవితం అద్భుతంగా దీవించబడింది. రూబేను, షిమియోను, లేవి, యూదా 4 కుమారులు అక్కడ కలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక క్షణం ఆగాలి. యూదా అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరో తెలుసా? యూదా గోత్రములో నుండే దావీదు వచ్చాడు. దావీదు తరములోని లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా జన్మించారు. అంటే యేసు ప్రభువారు జన్మించిన ఆ వంశావళిలో జబ్బు కళ్ళు కలిగిన లేయా ఉండింది. హల్లెలూయా! గమనించారా? అందరి ద్వారా ద్వేషించబడుతున్నటువంటి లేయా జీవితం, జబ్బుతో ఉన్నటువంటి లేయా బ్రతుకును, నిజంగా అందరి ప్రేమను కోల్పోయినటువంటి లేయా జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించి ఆమె గర్భములో నుండి లోకరక్షకుడు ఈ లోకానికి రావడానికి దేవుడు చక్కని ప్రణాళిక రచించాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దావీదు మంచి కీర్తనలు రాశాడు, సొలొమోను సామెతలు మరి చక్కగా రాశాడు, ప్రసంగి పరమగీత గ్రంథాలు రాశాడు. యూదా గోత్రములో నుండి యేసు ప్రభువు వచ్చాడు. ఆయన ద్వారా మానవులందరికీ రక్షణ అనుగ్రహించబడుతూ వచ్చింది. ద్వేషించబడినటువంటి స్త్రీని, అందరి ప్రేమను పోగొట్టుకున్నటువంటి స్త్రీని దేవుడు ఎంతగా హెచ్చించి ఎంతగా దీవించినాడో లేయా జీవితం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలు, నిరాశపడకండి, ఆందోళన చెందకండి. అయ్యో నా రాత ఇంతేనా, అయ్యో నా జీవితం ఇంతేనా, అయ్యో నా బ్రతికి ఇంతేనా, నా గురించి పట్టించుకునే వాళ్ళు లేరే, అయ్యో నా జీవితం ఎప్పుడు బాగవుతుంది, నా బ్రతుకును ఎవరు బాగు చేస్తారు అనేటువంటి ఆందోళనను ఈ రోజున కలిగి ఉన్నావేమో. నీకున్న బలహీనతలను బట్టి, నీకున్నటువంటి రోగములను బట్టి, నీకున్నటువంటి కష్టాలను బట్టి, నీకున్నటువంటి సమస్యలను బట్టి కృంగిపోతున్నావేమో ఈ రోజున. ఆ యొక్క కారణం చేత అందరి ద్వారా ద్వేషించబడుతూ, ఎవరి ప్రేమను పొందలే
నెట్టివేయబడి ఉన్నావేమో ఈరోజు నీవు. కృంగిపోవద్దు, ఆందోళన చెందవద్దు. ఇదిగో లేయాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, లేయా జీవితాన్ని చూసిన దేవుడు ఈ రోజున నిన్ను, నీ జీవితాన్ని కూడా చూస్తున్నాడు అన్న సంగతిని, సత్యాన్ని నువ్వేమాత్రం కూడా మర్చిపోవద్దు. లేయా జీవితాన్ని ఆశీర్వదించిన ప్రభు, లేయా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఆ మహాదేవుడు నిన్ను, నీ జీవితాన్ని కూడా బాగు చేయగల సమర్థుడు, నీ జీవితాన్ని కూడా దీవించగలిగినటువంటి గొప్ప శక్తివంతుడని ఒక దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. లేయా జబ్బు కన్నులు కలిగిన స్త్రీ, జబ్బుతోనే పుట్టింది, జబ్బుతోనే పెరుగుతూ ఉంది, ఆ జబ్బుతోనే ఆమె కొనసాగుతూ ఉన్నటువంటి జీవితంలో చూస్తూ ఉన్నాం. డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఈ కరోనాతో మనం కలిసి ప్రయాణం చేయాల్సిందేనట. అది పోదట, పోయింది అనుకున్నారు కానీ ఏ గోడ సాడుకుందో మళ్ళా మార్చిలోనే ముందుకు వచ్చింది. తప్పదు. ఈ జీవితంలో మనకున్న బలహీనతలు, మనకున్నటువంటి అంగవైకల్యాలు, మనకున్నటువంటి కొన్ని ఆ లోపాలు మన జీవిత కాలం పాటు మనతో ఉంటూ ఉంటాయి. వాటిని మనం భరించాల్సిందే. కానీ భరిస్తూ ఒక సంగతి తెలుసుకోవాలి, నీకు నాకు జన్మనిచ్చింది సృష్టికర్త అయిన దేవుడు. అదేవిధంగా మనం ద్వేషించబడుతున్నాం, బాధించబడుతూ ఉన్నాం, లేకపోతే ఎవరి ప్రేమను పొందలేని స్థితిలో ఉండిపోతూ ఉన్నాం. అయినప్పటికీ నిరాశ చెందొద్దు. లేయాను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. లేయాను దీవించిన దేవుడు నిన్ను, నన్ను కూడా ఆయన ఒకానొక సమయమున, ఒకానొక రోజున తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, దీవిస్తాడు. మనలోనే నుండి, మన ద్వారానే ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. లేయా జబ్బు కన్నులు కలిగింది, మొదటిగా చూసాం, కానీ ఆమెకు దేవుడు జన్మనిచ్చాడు. రెండవదిగా లేయా అందరి ద్వారా ద్వేషించబడుతూ ఉంది. రెండవది ఆ సత్యాన్ని చూసాం. ఆ ద్వేషించబడుతున్న ఆ సమయంలో లేయా జీవితాన్ని దేవుడు చూశాడు అన్న గొప్ప సంతోషకరమైన ఆ యొక్క సత్యాన్ని కూడా మనము ధ్యానం చేస్తూ వచ్చాం. మూడవదిగా లేయా ఏం చేసింది? అది ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుదాం. ఆమె అనగా లేయా మరలా గర్భవతి, కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అని అనుకొని అతనికి యూదాను పేరు పెట్టింది. ఆమె ఏం చేసిందట? యూదాను కన్న తర్వాత, యూదా అనే బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ఏమనుకుందట? ఈసారి నేను ఎవరిని స్తుతిస్తాను? దేవునిని స్తుతిస్తాను. ఈసారి నేను దేవుని మహిమపరుస్తాను. ఈసారి నేను దేవుని కొనియాడుతాను. ఈసారి ఇప్పటి నుండి నేను దేవుని నామాన్ని గొప్ప చేస్తాను అని తీర్మానం చేసుకున్నటువంటి ఒక స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. ఎలాంటి స్త్రీగా కనబడుతుంది? యెహోవాను స్తుతించే ఒక స్త్రీగా, దేవునిని మహిమపరిచేటువంటి ఒక స్త్రీగా, దేవుని నామాన్ని గొప్ప చేసేటువంటి, దేవునిని ఆరాధించేటువంటి ఒక గొప్ప ఘనమైన స్త్రీగా లేయా జీవితాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ముందుగా చూసాం లేయా జబ్బు కన్నులు కలిగింది. రెండవదిగా చూసాం లేయా ద్వేషించబడింది. కానీ ఆమె మాత్రం దేవునిని స్తుతించే జీవితంలో ఉన్నది. దేవునిని మహిమపరిచే అనుభవంలో కొనసాగుతూ ఉంది. దేవునిని ఆరాధించేటువంటి అనుభవం కావాలని ఆశపడుతూ ఉంది. ఈ రోజున నీవు నేను ఎలాంటి అనుభవం కావాలని ఆశపడుతున్నాం? ఎన్నోసార్లు అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడు దేవుని స్తుతించడానికి. ఎన్నో అవకాశాలు, ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడు దేవుని నామాన్ని గొప్ప చేయడానికి. కానీ అని అంటుంది, ఈసారి యెహోవాను నేను స్తుతిస్తాను. మొదటి కుమారుడు రూబేలు కలిగినప్పుడు ఆ మాట చెప్పలేదు. షిమ్యోను పుట్టినప్పుడు ఆ మాట చెప్పలేదు. లేవి జన్మించినప్పుడు ఆ మాట చెప్పలేదు. నా నింద తీసేశాడు, నా బాధ తీసేశాడు, నాకు సంతోషాన్ని కలిగించాడు, నా జీవితానికి ఒక దిక్కు లేకపోతే ఒక దరి నాకు ఇచ్చాడు అని చెప్పింది. కానీ 4వ కుమారుడు పుట్టిన తర్వాత, లేదా యూదా జన్మించిన తర్వాత ఆమె ఏమనుకుంటుందంటే, యెహోవాను స్తుతిస్తాను, నేను యెహోవాను ఆరాధిస్తాను, యెహోవానే నేను ఘనపరుస్తాను, ఆయనను మాత్రమే సేవిస్తాను, ఆయన కొరకే నేను బ్రతుకుతాను, ఆయన నా జీవితాన్ని ఎంత ఉన్నతమైన రీతిలోకి
తీసుకొచ్చాడంటే జబ్బుతో ఉన్న నన్ను, ద్వేషించబడుతున్న నన్ను, నలుగురి ద్వారా వెలివేయబడిన నన్ను, నా జీవితాన్ని దేవుడు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చాడు కనుక నేను యెహోవాను స్తుతిస్తాను. ఎంత మంచి తీర్మానం, ఎంత మంచి నిర్ణయం. ఈ రోజున దేవుని స్తుతించడానికి నీ జీవితంలో దేవుడు ఏ మేలు చేయలేదా? మనం దేవుని ఆరాధించడానికి ఎలాంటి ఉపకారములు దేవుని ద్వారా మనం పొందుకోలేదా? ఇంకోసారి స్తుతిస్తాను, ఇంకో మేలు తర్వాత, ఇంకొక ఆశీర్వాదం తర్వాత, ఇంకొక ఉపకారం దేవుడు చేసిన తర్వాత నేను దేవుని స్తుతిస్తానని అనుకుంటున్నారా? ఈసారి చాలు, 3 అయిపోయాయి. ఈసారి నేను ఇక్కడ నుండి యెహోవాను స్తుతిస్తాను, యెహోవాను ఆరాధిస్తాను, ఆయన ఘనపరుస్తాను, ఆయన కొరకే నా జీవితాన్ని అంకితం చేసుకుంటాను అన్నటువంటి గొప్ప తీర్మానంలోనికి లేయా నడిపించబడింది. అవును, దేవుని ఎడల దైవభక్తి గలదిగా ఉన్నట్టుగా ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుని స్తుతించే ఒక జీవితాన్ని లేయా నేర్చుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఈ రోజున ఇది నాన్న మన జీవితాలు పరీక్ష చేసుకుంటే లేయలాగా కళ్ళ జబ్బు లేకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన జబ్బు మాత్రం మనకు బాగా ఉంది కదా. ఆత్మ సంబంధమైన జబ్బు, దేవుని చూడలేని కనులు, దేవుని కొరకు పని చేయలేని చేతులు, దేవుని కొరకు నడవలేనటువంటి పాదాలు, దేవుని స్తుతించలేనటువంటి నాలుకలు, మూగతనం, గుడ్డితనం, చెవిటితనం, అవిటితనం, ఎన్నో రకాల బలహీనతలు మనల్ని చోటు చేసుకున్నాయి. కానీ దేవుని ద్వారా జన్మించబడ్డాను, దేవుడు నన్ను సృష్టించాడు, నేను దేవుని కొరకు ముందుకు సాగాలి అన్న తలంపు మన జీవితాల్లో ఏ కోశాన రాదు. ద్వేషించబడుతూ ఉంటాం, నిందించబడుతూ ఉంటాం, అవమానం పొందుతూ ఉంటాం. కానీ వాటికి బదులుగా మనం ఏం చేస్తాం? తిరిగి దూషిస్తాం, తిరిగి ద్వేషిస్తాం, తిరిగి మాటలు అంటూ ఉంటాం. కానీ దేవా నన్ను చూడు, నా జీవితాన్ని చూడు, నా జీవితాన్ని బాగు చేసేవాడవు నీవే, నాకు జన్మనిచ్చిన వాడవు నీవే, నాకు రూపాన్ని నిర్మించిన వాడవు నీవే అన్న సత్యాన్ని మనం ఏ కోశాన మన తలుపులోకి తీసుకురాం. దేవుడు మేలు చేసిన తర్వాత కూడా దేవునిని స్తుతించలేనటువంటి బద్ధకత్వంలో, దేవునిని ఆరాధించలేనటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లోకి మనము కూరుకుపోతూ ఉన్నాం. ఎన్నో మేలు చేశాడు, ఎన్నో రీతులుగా ఆదుకున్నాడు, ఎన్నో రీతులుగా మన జీవితాలను చూసి ఆయన చక్కపరిచాడు, సరిచేశాడు. అయినప్పటికీ కూడా లేయవలే స్తుతించలేనటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఉండిపోతూ ఉన్నాయి. లేయవలే ఈ మాటలు వింటున్న నీవు కూడా శారీరక అంగవైకల్యముతో ఉన్నావేమో, లేకపోతే ఏదైనా లోపముతో ఉన్నావేమో. బహుశా ఆ యొక్క లోపాన్ని బట్టి, ఆ యొక్క అంగవైకల్యాన్ని బట్టి అందరి ద్వారా, నీ వాళ్ళ ద్వారా ద్వేషించబడుతున్నావేమో. కానీ లేయాను చూసి మనం ఏం తెచ్చుకోవాలి తెలుసా? ధైర్యం తెచ్చుకోవాలి. లేయాను చూసి మన జీవితాల్లో నిరీక్షణ తెచ్చుకోవాలి. లేయాను చూసి మన జీవితాల్లో ఒక ముందడుగు వేయాలి. ఎందుకంటే లేయా జబ్బు కలిగిందే, లేయా అందరి ద్వారా ద్వేషించబడింది. కానీ దేవుడు ఆమెను చూశాడు, నన్ను కూడా చూస్తూ ఉన్నాడు, నా జీవితాన్ని కూడా కనికరిస్తాడు, నా జీవితాన్ని కూడా బాగు చేస్తాడు, నా జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు అన్నటువంటి ఆ యొక్క విశ్వాసము, నిరీక్షణ, ఆ ఉత్సాహం మనం తెచ్చుకోవాలి. అలా ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా తగిన సమయంలో దేవుడు లేయాను దీవించినట్టుగా నిన్ను, నీ జీవితాన్ని దీవిస్తాడు. లేయాను దీవించినట్టుగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. లేయా యొక్క నింద తొలగించినట్టుగా నీలో ఉన్నటువంటి నిందను, అవమానాన్ని దేవుడు దొర్లించి వేస్తాడు. అయితే అవన్నీ చేసిన తర్వాత నేనేం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. ఆయన కొరకు మన జీవితాల్లో మన బ్రతుకులను అంకితం చేయాలి. ఈ లోకంలో బహుశా లేయా ఒకవేళ మనం అడిగితే నీ ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎవ్వరు నాకు లేరయ్యా, కళ్ళు సరిగా కనబడవు. అమృతపూర్లో ఒక ఆయన ఉంటాడు, అబ్రహాము ఇసాకు ఆయన పేరు. చీకటి అంటే ఆయనకి చీకటి పడితే కళ్ళు కనబడవు, పగలతో బాగానే తిరుగుతాడు ఆయన, అసలు కళ్ళు లేవనుకుంటాం ఆయన చూస్తే. కానీ ఆయన అందరికంటే ముందు ఆయనే వస్తాడు, ఆరాధనకి కూర్చుంటాడు, పాటలు పాడతాడు, చప్పట్లు కొడతాడు, ఎంతో ఉత్సాహంగా ఉంటాడు ఆయన.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకంలో మనకున్న పరిస్థితులు లేని వాళ్ళు బయట లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా దేవుడు ఆరాధించబడుతున్నాడు, వారి ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడు, వారి ద్వారా దేవుడు స్తుతించబడుతున్నాడు. ఈ రోజున నీవు నేను అన్ని కలిగి అన్ని రకాలుగా దేవుని ద్వారా దీవించబడుతూ కూడా దేవునిని స్తుతించలేనటువంటి ఒక దారుణమైన పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉన్నాం. ఇది భయంకరమైన జీవితం అని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నా. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, ఆ మాట మనం చదువుదామా? 42వ కీర్తన 10వ వచనము 11వ వచనం. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. నీ దేవుడు ఏమయ్యాడు? నీ దేవుడు ఇంకా ఏం చేయలేదేంటి? దేవుని బిడ్డమంటున్నావు, దేవుడే జన్మనిచ్చాడు అంటున్నావు, దేవుడు నిన్ను పుట్టించాడు అంటున్నావు. నీ పరిస్థితి ఈ విధంగా ఉందేనని శత్రువులు దినమెల్లా మాట్లాడుతూ ఎముకలు విరుస్తూ ఉన్నారట. ప్రాణం ఒకవైపు కృంగిపోతూ ఉందట, మనసు తొందరపడుతూ ఉందట. ఆ 11వ వచనంలో అంటున్నాడు కీర్తనకారుడు, నా ప్రాణమా, నాలో నీవేలా కృంగి ఉన్నావు, నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, దేవుని నిరీక్షణ ఉంచు, ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను, ఇంకను నేను ఆయనను ఆరాధిస్తాను, ఇంకను నేను ఆయనను కొనియాడుతూ ఉంటాను, ఇంకను ఆయన కొరికి నా జీవితంలో ముందుకు కొనసాగి వెళతానని అక్కడ కీర్తనకారుడు తీర్మానం చేసుకున్నట్టుగా మనం కూడా ఈ రోజున తీర్మానము చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లేయా జీవితాన్ని, లేయా బ్రతుకును, లేయా యొక్క పరిస్థితిని ఈరోజు దేవుడు మన ముందు పెట్టాడు. లేయా కన్ను కలిగిన స్త్రీ, దారుణమైన పరిస్థితుల్లో బలహీనతతో కలిగి ఉన్నటువంటి వ్యక్తి. రెండవదిగా అందరి ప్రేమను పొందలేక అందరి ద్వారా ద్వేషించబడినటువంటి స్త్రీ. మూడవదిగా లేయా దేవునిని స్తుతించినటువంటి వ్యక్తి, దేవునిని ఆరాధించిన వ్యక్తి. ఈ రోజున మనము ఎలాంటి వ్యక్తులుగా ఉన్నాం? బహుశా జబ్బులో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోతున్నామా? అందరి ద్వారా ద్వేషించబడిన పరిస్థితుల్లోనే మనం ఉండిపోతున్నామా? లేదా దేవుని స్తుతించేటువంటి అనుభవంలోనికి రాగలిగామా? ఇంకా రాకపోతే ఈ రోజైనా ఈ మాటలు వింటున్న నీవు, దేవుడు నిన్ను చూసి చేసిన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి ముందుకు వచ్చి దేవుని స్తుతించి ఆయన ఆరాధించి అనుభవానికి రావాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాంటి కృప, అలాంటి జీవితం, అలాంటి అనుభవం పరిశుద్ధాత్మ దేవుడి మాటలు వింటున్నా మనందరికీ దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మా కృపా సత్య సంపూర్ణుడా, మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ దినమున ఆదికాండ ధ్యానాలు చేస్తూ లేయా జీవితంలో మేము రాగలిగాం. లేయా జీవితాన్ని మా ముందు స్పష్టంగా సూటిగా మీరు చూపెడుతూ వచ్చారు. లేయా జబ్బు కళ్ళు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నది. కానీ లేయాను అయా నిర్మించింది మీరు, లేయాకు జన్మనిచ్చింది మీరు. అదేవిధంగా మేము కూడా ఎలాంటి లోపాలతో ఉన్నాము, ఎలాంటి వైకల్యాలతో ఉన్నాము, ఎలాంటి బలహీనతలతో ఉంటున్నాము. అయినప్పటికీ మమ్మల్ని నిర్మించింది మీరు, మమ్మల్ని రూపించింది మీరు, మాకు జన్మనిచ్చింది మీరు అని గ్రహించగలిగే గ్రహింపు మాకు దయచేయండి. తనకున్నటువంటి ఆ బలహీనతను బట్టి లేయా అందరి ద్వారా ద్వేషించబడింది. తల్లిదండ్రుల ద్వారా, తోబుట్టువు ద్వారా, కట్టుకున్న భర్త కూడా ఆమెను సరైన రీతిలో ప్రేమించలేకపోయాడు అని చూశాము. అవును ప్రభువా, ఈ లోకంలో ఉన్న మమ్ములను కూడా, మా జీవితాలను చూసి, మా బ్రతుకును చూసి, మాకున్న లోపాలను చూసి చాలా మంది మమ్మల్ని ప్రేమించలేదు ప్రభువా. చాలా మంది ప్రేమించలేకపోయారు. ఎవరి ప్రేమను మేము పూర్తిగా పొందలేకపోయాము నాయన. అయినప్పటికీ లేయాను చూసిన దేవుడవు, లేయా జీవితాన్ని బాగు చేసిన వాడవు, లేయా జీవితాన్ని ఆస్వాదించిన వాడవు, లేయా జీవితాన్ని సంతోషముతో నింపిన దేవుడవు నీవు.
అదే రీతిగా మా జీవితాలను కూడా మీ రక్షణతో దీవించి మీ కుమారులుగా అంగీకరించి ఈ లోకంలో మీ బిడ్డలుగా జీవించడానికి, మీ ప్రేమను పొందడానికి అయ్యా మీరు సహాయం చేసినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. లేయా మీ ద్వారా దీవించబడిన తర్వాత మిమ్మల్ని స్తుతించే అనుభవంలోకి వచ్చేసింది, మిమ్మల్ని ఆరాధించే అనుభవంలోకి వచ్చింది, మీ నామాన్ని గొప్ప చేసే జీవితాన్ని కలిగి ఉన్నట్టుగా చూసాం. ప్రభా, మేము కూడా మీ ప్రేమ పొందిన తర్వాత, మీ బిడ్డలుగా అంగీకరించబడిన తర్వాత, మీ ద్వారా దీవించబడుతున్నటువంటి సమయంలో మేము కూడా ప్రభువా లేయావలే నిన్ను స్తుతించే అనుభవంలో ఉండాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. మీ కొరకు జీవించాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రభువా, మీరే మా దేవుడు, మీరే మా రక్షణకర్త. మీలోనే నిరీక్షణ ఉంచి ఇంకనూ మిమ్మల్ని స్తుతిస్తూ ముందు కొనసాగే జీవితాన్ని మాకు నేర్పించండి. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింప చేయండి. ప్రభా, ఈ మాటలు వింటున్నటువంటి అయా ఈ కార్యక్రమాలు చూస్తున్నటువంటి మీ బిడ్డలు ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే, బాధలతో ఉంటే, కరోనాలతో ఉంటే, జబ్బులతో ఉంటే, అంగవైకల్యాలతో ఉంటే, లోపాలతో ఉంటే, ప్రభువా లేయాను దీవించిన రీతిగా ఈరోజు ఈ క్షణం అయా మీరు వారిని దర్శించుమని, మీ వాక్కు ద్వారా వారిని ఆదరించుమని, మీరేమి చిత్తానుసారంగా వారిని ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నడిపించుమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, నేను స్తుతించి మిమ్మల్ని ఆరాధించే అనుభవంలోనికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మలను, మా జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘాలను, మా సంఘ బిడ్డలను, మా పరిచర్య అంతటిని మీ గాయపడిన చేతుల్లోనే పెడుతూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి.